హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫిప్లో. ఈ వీడియోలో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి ఇలా ఇంక్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోసం 2 వీడియో క్లిప్స్ని యూస్ చేస్తున్నాను. ఫస్ట్ వీడియో క్లిప్ని సెలెక్ట్ చేసి టైమ్ లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. అండ్ సెకండ్ క్లిప్ని కూడా టైమ్ లైన్లోకి డ్రాగ్ చేసుకుని ఫస్ట్ లేయర్ పైన ప్లేస్ చేసుకుందాం. అండ్ సెకండ్ వీడియో నాకు 2 సెకండ్స్ తర్వాత రివీల్ అవ్వాలి, అందుకని నేను 2 సెకండ్స్ తర్వాత ప్లేస్ చేసుకుంటున్నా. ఇప్పుడు సెకండ్ వీడియో క్లిప్ పైన ఇంక్ లేయర్ని ప్లేస్ చేసుకుంటున్నా. ఈ ఇంక్ లేయర్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ ఇంక్ వీడియోని ఎగ్జాక్ట్గా సెకండ్ వీడియో క్లిప్కి ఈక్వల్గా ప్లేస్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ప్రెస్ చేసి ఫుల్ స్క్రీన్ వచ్చేలాగా స్కేల్ చేసుకుందాం. ఇప్పుడు ఇంక్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ట్రాక్ మ్యాట్ ప్రాపర్టీస్ని ఓపెన్ చేద్దాం. ఈ ట్రాక్ మ్యాట్ ప్రాపర్టీస్ మీకు కనిపించకపోతే లెఫ్ట్ సైడ్ బాటంలో ఎక్స్పాండ్ ఆప్షన్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేస్తే ట్రాక్ మ్యాట్ ప్రాపర్టీస్ వస్తాయి. ఇప్పుడు సెకండ్ వీడియో క్లిప్ ట్రాక్ మ్యాట్ని ఇంక్ 01కి చేంజ్ చేసుకుందాం. మీరు న్యూ వర్షన్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నట్టయితే ఆల్ఫా మ్యాట్ అండ్ ఇన్వర్టెడ్ మ్యాట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లే చేస్తే మనకి ఇంక్ ట్రాన్స్ఫర్మేషన్ రెడీ. అండ్ మనం ఇంక్ లేయర్ని సెలెక్ట్ చేసుకుని స్కేల్ అండ్ పొజిషన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.